హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయేవి నేను ఈ స్టోను సెట్ ఒకటి కొన్నానండి. ఇవి స్టోన్స్ పోయినాయండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇవి రెడీ చేశాను. ఇది మీకు చూపించాలని చెప్పేసి నేను ఇక్కడ ఇది స్టోన్ పోయిందండి. ఇక్కడ చూడండి, ఇదిగో స్టోన్ పోయింది. ఇక్కడ ఈ పింక్ దానికి కూడా స్టోన్ పోయినాయి. ఇవన్నీ ఇవి క్లిప్పులు ఆల్రెడీ నేను ఈ పింక్ కలర్ దాంతో నేను రెడీ చేసి పెట్టున్నాను. ఇవి ఎలాగ రెడీ చేయాలనేది ఇప్పుడు ఇవి కలర్ పోయినవి కూడా ఈ క్లిప్పులు తీసుకున్నానండి. నేను చూపిస్తాను ఒకసారి. నేను ఇది కూడా స్టోన్ పోయింది. దీన్ని ఎలా చేశానంటే, ఫస్ట్ నెయిల్ పాలిష్ తీసుకొని ఒక బడ్స్ తీసుకోవాలి. నెయిల్ పాలిష్ తీసుకొని నెయిల్ రిమూవర్ తీసుకొని మనము ఎక్కడ స్టోన్ పోయిందో అక్కడ ఇది కొంచెము నెయిల్ రిమూవర్ తోటి క్లియర్ చేసుకోవాలండి. ఇలాగా క్లియర్ చేసుకోవాలి. ఏదన్నా జంగు పట్టుంటే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది ఇప్పుడు దీంతో ఎలాగనేది నేను చూపిస్తానండి. మీకు చూపిస్తాను. నెయిల్ పాలిష్ తీసుకున్నాను. ఈ టూత్ పిక్ తోటి చూడండి, ఇక్కడ స్టోన్ పోయింది. టూత్ పిక్ తోటి ఫస్ట్ బ్రౌన్ కలరు అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇది బ్రౌన్ అనుకున్నానండి, కానీ ఇది మెరూన్ కలరు. నేను ఓపెన్ చేసిన తర్వాత నెయిల్ పాలిష్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఇది తీసుకుంటున్నానండి, చెంకిది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది దీంతో మనకి మ్యాచింగ్ వస్తుంది. ఇక్కడ ఇలాగని చెప్పేసి ఇది ఒకటే మనకి స్టోన్ పోయిందన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే, దీనికి మరలా ఇంకొకది ఇక్కడ కూడా ఇలాగ మధ్యలో ఇక్కడ ఈ సెంటర్లో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఒక స్టోన్ మీద ఇలాగా అటాచ్ చేసుకుంటూ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ నెయిల్ పాలిష్ తోటి ఇప్పుడు మరలా పైన బ్రౌన్ షేడ్ వచ్చింది. చూడండి, మ్యాచింగ్ ఈ స్టోన్ తోటి మనకి గోల్డ్ వైట్ వచ్చింది కాబట్టి నేను అందుకే గోల్డ్ తీసుకున్నాను బేస్కి. పైన వైట్ కూడా అక్కడక్కడ ఈ తీసుకొని రెడీ చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా రెడీ అయిపోయింది. మనకి ఇక్కడ స్టోన్ పోయింది. చూడండి, ఇక్కడ ఈ స్టోన్ పోయింది. ఈ స్టోన్ కోసం నేను ఇది బేస్ తీసుకున్నాను. ఇది తర్వాత ఇది నేను అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదే కలర్ని. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇది బ్లూ షేడ్ ఉంది కాబట్టి బ్లూ షేడ్ ఇలాగా అటాచ్ చేస్తుంది. ఈ క్లిప్ వచ్చేసి మనకి ఒక 30 రూపీస్ అయినా ఉంటుంది ఫ్రెండ్స్.
ఒక స్టోన్ కోసము పాడైపోయింది అని చెప్పి మనం పక్కన పెట్టే కంటే ఇలాగా మల్టీ కలర్ నెయిల్ పాలిష్ తీసుకొని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మ్యాచింగ్ వచ్చేసింది. స్టోన్ పోయిందని చెప్పేసి మనకి బాగా. ఇప్పుడు నేను ఎలాగనేది ఇది ఇప్పుడు పింక్ చేసాను. ఇవి తీసుకున్నాను. ఇవి రెడీ అయిపోయినాయి క్లిప్స్ చూడండి. ఇవి ఇప్పుడు నేను ఇవి బ్లాక్ కాబట్టి బ్లాక్ షేడ్ ఇక్కడ కలర్లన్నీ పోయినాయి. నేను బ్లాక్ షేడ్ తోటి నేను చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా రెడీ అయింది. ఇలాగ ఎన్ని క్లిప్స్ కూడా మనము రెడీ చేసుకోవచ్చు. ఎన్ని క్లిప్స్ కూడా మనము ఇలాగా రెడీ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనం షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి, మనీ కూడా సేవ్ అవుతూ ఉంటుంది మనకి. చిన్నపిల్లలకు కూడా మనము ఒక బ్లాకే కాదు, ఒక పింకే కాదు, కలర్ఫుల్ మనం ఇలాగా ఎన్నో క్లిప్లు బేబీస్కి కూడా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. మన మనీ వేస్ట్ చేసుకోకుండా మనం ఇళ్ళల్లో ఉన్న మన స్త్రీలంతా కూడా మన పిల్లలు స్కూల్కి పోయొచ్చే లోపల బేబీస్కి మంచిగా ఒక గిఫ్ట్ కూడా రోజు డ్రెస్సుల మీదకి పెట్టి పంపించచ్చు. స్కూల్కి కానీ ఏదైనా టైంలో కూడా ఫంక్షన్స్కి కానీ వాళ్ళ మ్యాచింగ్ని బట్టి మనము ఒక నెయిల్ పాలిష్ ద్వారా ఇంత అందమైన క్లిప్స్ కానీ స్టోన్ పోయినవి కానీ అన్నీ మనము పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయి ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇవి మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.